డైలీ టేస్ట్ ది డైలీ. పోలీసులు పొలిటికల్ లీడర్స్ కంటే అక్కడ పేకాట క్లబ్స్ నిర్వాహకులే బాగా పవర్ఫుల్లా? పోలీసు లాఠీలకే చుక్కలు చూపేంతలా కోతముక్కు తిరుగుతోందా? తమ వ్యాపారానికి అడ్డుపడే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు వదిలిపెట్టబోరా? ఆ విషయంలో ప్రభుత్వానికి కూడా ప్రేక్షక పాత్రేనా? ఎక్కడ జరుగుతుందా వ్యవహారం? ఏంటా పేకాట పంచాయితీ? భీమవరం అంటేనే బ్రాండ్ ఆఫ్ బెట్టింగ్స్, కేర్ ఆఫ్ కోడి పందాలన్నది విస్తృతాభిప్రాయం. ఇక ఇక్కడ పేకాట గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. మిగతా రెండింటి విషయాల్లోనన్నా సీజన్ ఉంటుంది గానీ కోతముఖ అలాంటిదేం లేదని ఇక్కడి క్లబ్బుల్లో 365 రోజులు కొయ్యి రాజా కొయ్యి అన్న మాటలే వినిపిస్తాయంటారు. కేవలం చుట్టుపక్కల జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేకాట పాపారావులు ఇక్కడికొచ్చి ముక్కల్లో మునిగి తేలుతూ ఉంటారు. 10,000 నుంచి 10 లక్షల దాకా ఏ రేంజ్కి ఆ రేంజ్ ఆట. అందుకు తగ్గ సదుపాయాలు కల్పించి కొత్త అల్లుళ్లలా చూసుకుంటారన్నది లోకల్ టాక్. మొదట్లో ఒక రకంగా ఉన్న రాను రాను ఇదో మాఫియా కింద తయారైపోయిందని చెప్పుకుంటారు. అది కూడా ఏ రేంజ్లో అంటే పేకాట క్లబ్లను టచ్ చేస్తే చాలు ఎంత పెద్ద ఆఫీసర్కైనా షాక్ కొట్టేలా మారిపోతుందంటారు. అడ్డగోల ఆదాయానికి అలవాటు పడ్డ క్లబ్స్ నిర్వాహకులు దాన్ని వదులుకోలేక వ్యవస్థల్ని సైతం ప్రభావితం చేసే రేంజ్కు చేరుకున్నారన్నది భీమవరం లేటెస్ట్ వాయిస్. అందుకోసం ఎంత దూరమైనా వెళుతున్నారని ఇటీవల జరిగిన డీఎస్పీ జయసూర్య బదిలీనే ఇందుకు తాజా ఉదాహరణని చెప్పుకుంటున్నారు. భీమవరంలో పేకాట క్లబ్ల నిర్వహణకు సహకరించినందుకు గాను స్థానిక ఎమ్మెల్యేకు నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలు ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక ఉన్న క్లబ్బులు చాలవన్నట్టు ఎమ్మెల్యే తాలూకా చోటామోటా నేతలొకరు కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో మ్యాటర్ మలుపు తిరిగిందట. ఎలాగైనా పేకాటను అరికట్టాలనుకున్న పోలీసు ఉన్నతాధికారులు అన్ని క్లబ్బులతో పాటు ఎమ్మెల్యే సన్నిహితుడైన చోటా నేత క్లబ్ను కూడా మూసేయమని ఆదేశించడంతో స్థానిక జనసేన నాయకులకు ఆఫీసర్స్కు మధ్య వివాదం మొదలైనట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడే నాయకులు తమ పొలిటికల్ టాలెంట్ మొత్తాన్ని వాడేసి మ్యాటర్ని మరో రూపంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఆయన విచారణకు ఆదేశించడం, ఫైనల్గా డీఎస్పీని వీఆర్కు పంపడం వరుస పరిణామాలు జరిగిపోయాయి. పేకాట క్లబ్బుల మీద వచ్చే ఆదాయాన్ని వదులుకోలేని చోటా నేతలు అధికారాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకోగలరు, ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఈ సంఘటనలే ఉదాహరణ అంటున్నారు లోకల్గా. డీఎస్పీ విషయంలో తమ పవర్ చూపించిన పేకాట క్లబ్స్ నిర్వాహకులు తాజాగా భీమవరంలో అనధికారికంగా మళ్లీ ఓపెన్ చేసినట్టుగా సమాచారం. కేవలం ఈ క్లబ్స్ నడిపించుకోవడం కోసమే వాటికి అడ్డుపడిన డివిజనల్ స్థాయి అధికారిని బదిలీ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి లోకల్గా. ఇక సంక్రాంతి సీజన్ మొదలైపోవడంతో నిరాటంకంగా 2 నెలల పాటు భీమవరంలో పేకాట క్లబ్బులతో పాటు వేరువేరు చోట్ల జూద శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మ్యాటర్ ఏదైనా సరే తాము చేసిన ఫిర్యాదుతో డీఎస్పీ స్థాయి అధికారిని పక్కకు పెట్టడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారట జూద శిబిరాల నిర్వాహకులు. ఇక ఇప్పుడు పోలీసులు తమను ఏం చెయ్యలేరన్న ధీమాతో ఈసారి ఇంకొంచెం ఎక్కువ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కాస్తో కూస్తో కూడా పోలీసుల వల్ల ఇబ్బందులు రాకుండా ఈ సీజన్లో పోలీసులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా డిసైడ్ అయినట్టుగా సమాచారం. వాతావరణం చూస్తుంటే ఈసారి భీమవరంలో 30 క్లబ్బులు 300 ఆటలు అన్నట్టుగా వ్యవహారం ఉండొచ్చంటున్నారు. అదే సమయంలో ఇందులోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వస్తోంది. అధికారులపై పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే ఎంక్వైరీకి ఆదేశించిన డిప్యూటీ సీఎం ఇక్కడ యథేచ్ఛగా సాగిపోయే పేకాట క్లబ్బుల విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించే వాళ్ళు సైతం ఉన్నారు. భీమవరంపై ప్రత్యేక ఫోకస్ పెడతానన్న పవన్ పేకాట క్లబ్బుల నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామంటూ కాస్త సెటైరిక్గా మాట్లాడేవాళ్లు సైతం ఉన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాల వరకు ఇక్కడి ప్రజలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆస్వాదిస్తారు. కానీ పేకాట క్లబ్బుల విషయంలో మాత్రం అభ్యంతరాలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మరీ ఆడుతూ భీమవరాన్ని జూద కేంద్రంగా మారుస్తున్నారన్న అభ్యంతరాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలంటున్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.